తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద 3 నెలలలోపట చర్యలు తీసుకోవాలని దేశ పెద్ద కోర్టు చెప్పింది కదా. ఈ ముచ్చట్ల స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు ఇప్పటికే పని మొదలుపెట్టిండు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నాడు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ కూడా పార్టీ మారిందని అందరూ అంటుంటే ఆయన ఏమంటున్నాడో ఈనుండ్రోల్ల. మీరు అందరూ కూడా నన్ను పార్టీ మారినారు అంటున్నారు. పార్టీ అనేది మారలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన మాట వాస్తవమే. అంటే ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రం నా పార్టీ మారిన అనడం ఆలోచించవలసిన విషయం. నేను గతంలో కూడా ఏ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండాలని చెప్పిన, ఈరోజు కూడా అదే చెప్తున్నా మీకు. కానీ దాన్ని మీరు పత్రికా విలేకరులు కానీ మీడియా కానీ దాన్ని రకరకాలుగా చూపించి ఒక రకమైన వాతావరణం ఏర్పాటు చేస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని అందరూ కూడా చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పినా, నేను పార్టీ మారలేదు అని చెప్తున్నా. అదేవిధంగా దాన్ని నిలకడగానే దాని మీద స్టాండింగ్తోనే ఈరోజు కూడా గౌరవ స్పీకర్ గారికి జవాబు ఇవ్వడం జరిగింది. ఇన్నర్ కదా పబ్లిక్ సారు వారు పార్టీ మారలేదట. పత్రికా విలేకరులే పని కట్టుకుని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిండని ప్రచారం చేస్తున్నారట. మరిగా ఆయనే ఎమ్మెల్యేనాయి, ఏం చెప్తే అదే చెయ్యాలి, ఏది రాయమంటే అదే రాయాలి. అట్లా చేస్తేనే కరెక్ట్ చేసినట్టు కావచ్చు. షీకున్నవ్వ ఎట్టేసిన కుప్పే అన్నట్టు మాటలు నేర్చిన లీడర్లు ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టే ఉల్టా దబాయించుడు మంచిగా నేర్చుకున్నారులా. బండ్ల కృష్ణమోహన్ సారు పార్టీ మారింది నిజం కాకుంటే ఈయనకు నోటీసులు ఎందుకు వచ్చినట్టు? ఈయన గారు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయినట్టు? పోనీ నిజంగానే ఆయన చెప్పినట్టు కారు పార్టీలనే ఉంటే కారు పార్టీ కండువా వేసుకొని తిరగాలి. అట్లనే కడమ కారు పార్టీ లీడర్లతోటి కలిసి కారు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ కు పోవాలి. ప్రభుత్వం కారు పార్టీ తప్పులు చేసిందని విమర్శలు చేస్తున్నప్పుడు కారు పార్టీకి మద్దతుగా నిలబడాలి. మరి ఇసోంటి పనులు ఎవ్వి చెయ్యకుండా నేను ఇంకా కూడా పార్టీలనే ఉన్నా అంటే ఎవరు నమ్ముతారు చెప్పుర్రి? ఈనేటోడు ఎర్రోడైతే పంది పురాణం చెప్తదన్నట్టే ఉన్నది. పార్టీ మారినా బాజాప్తా మేం పార్టీ మారినామని చెప్పుకోలేనోళ్ళ పరిస్థితి చూస్తుంటే బాధ అనిపిస్తుంది అనవట్టిరు కొందరు రాజకీయ విశ్లేషకులు. పార్టీ మారినా కూడా మారినామని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళని చూస్తే నిజంగా జాలిపడాల్సిన పరిస్థితే ఉన్నది పోర్రి. కానీ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని అందరు అంటుంటారు. గాని ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకుల మాటలకు వాళ్ళ చేతలకు అర్థాలే వేరులే అని పాడుకోవాల్సి వస్తుందేమోనుల్లా. కొంతమంది లీడర్లు చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం గట్లనే అనిపిస్తున్నది. మరి నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన, దాంట్లో తప్పే ఉన్నది అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ అంటే, నేను కూడా పార్టీ మారలేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సార్ అంటున్నాడు. నేనెందుకు పార్టీ మారినా, నేను కారు పార్టీలనే ఉన్నానని అంటున్నాడు. మొత్తానికైతే కారు పార్టీలకేంచి చేతి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలు అందరూ మేము చేతి పార్టీలో చేరినామని మాత్రం చెప్తలేరు. కాకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా చేతి పార్టీ తరపున పోటీ చేసిండు కాబట్టి పార్టీ మారలేదని చెప్పేటందుకు ఛాన్స్ లేదు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు బిడ్డ కడియం కావ్యను వరంగల్ ఎంపీగా చేతి పార్టీ తరపున గెలిపించుకున్నాడు. కడియం సార్ కూడా అభివృద్ధి పనులు చేసేటందుకే చేయి పార్టీలో చేరిందని ఇదివరకే చెప్పిండు. మరి సుప్రీంకోర్టు మాట మీద స్పీకర్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం కథనో చూడాలి.